ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే మొత్తం 10 జట్ల కెప్టెన్లు ఎవరో తెలిసిపోయింది. ఈసారి లీగ్ లో 9 మంది భారత కెప్టెన్లు కనిపించనున్నారు. అదే సమయంలో ఒక జట్టు విదేశీ కెప్టెన్ తో మైదానంలోకి దిగుతోంది. మొత్తంగా ఈసారి 5 జట్లు కొత్త కెప్టెన్లను మార్చాయి. అవేంటో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా ఫైనల్ మ్యాచ్ 2025 మే 25న జరుగుతుంది. ఈ సీజన్ కు 10 జట్ల కెప్టెన్లను నిర్ణయించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పేరు కోసం అందరూ ఎదురు చూశారు. తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ప్రత్యేకత ఏమిటంటే ఈసారి మొత్తం 5 జట్లు కొత్త కెప్టెన్లతో ఆడతాయి. అదే సమయంలో 9 భారత కెప్టెన్లు లీగ్ లో కనిపిస్తారు. ఒక జట్టు కెప్టెన్ విదేశీ ఆటగాడిగా ఉంటాడు. అయితే 5 కెప్టెన్లు మార్చిన ఆ టీమ్స్ ఏవో చూద్దాం. ఐపీఎల్ 2025 కి ముందు లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్లను నియమించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టీమిండియా ప్లేయర్ అక్షర్ పటేల్ చేతిలో ఉంటుంది. అదే సమయంలో రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈసారి రజత్ పటిదార్ పై నమ్మకం ఉంచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ పై, కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానెపై పందెం వేశాయి. ఇక ఐపీఎల్ కి ఏకైక విదేశీ కెప్టెన్ ఎవరో చూద్దాం. ఐపీఎల్ 2025 కోసం 5 జట్లు తమ కెప్టెన్లను నిలుపుకున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. అయితే రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా కనిపించనున్నాడు. ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా కొనసాగించింది. అదే సమయంలో సంజు శాంసన్ మరోసారి రాజస్థాన్ రాయల్స్ బాధ్యతలను చేపట్టనున్నాడు. మరోవైపు ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఏకైక విదేశీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ పరంగా ప్యాట్ కమిన్స్ అత్యంత సీనియర్ గా కనిపిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అతనికి చాలా అనుభవమే ఉంది. అయితే ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతను ఐపీఎల్ కు ఫిట్ గానే ఉంటాడని భావిస్తున్నాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న తర్వాత ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్ లో కూడా ఆడలేకపోయాడు. అయితే ఇప్పుడు అతని స్థానం బలంగా ఉంది. అతను మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఐపీఎల్ 2025 లో ఏ టీం ఛాంపియన్స్ గా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.